అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. సో 17 ఆగస్టు 2024కి సంబంధించి మార్నింగ్ అప్డేట్ అనమాట. చాలా మంది నాకు మెసేజ్ పెడుతారు, సో బ్రదర్ మీ వాయిస్ క్లారిటీ లేదు, కొంచెం వాయిస్ చూసుకోండి అనేసి అయితే. సో ఈ మైక్స్ అయితే మనకు ఒక 10,000 అనమాట. అందరి దగ్గర 30,000 40,000 మైక్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర కొంచెం క్లారిటీగా రావచ్చు అనమాట. అయినా కూడా నేను మైక్ తీసి నోటి దగ్గర పెట్టుకొని మరీ మాట్లాడుతున్నాను, గట్టిగా అయితే మాట్లాడుతున్నాను మీకోసం అయితే. సో ఈ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే మనం ఖైరతాబాద్ గణేశుని దగ్గర 90% అయితే మొత్తం టోటల్గా మట్టి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. జస్ట్ ఇక్కడ మట్టి చేసిన మట్టి వర్క్ ఏదైతే ఎండిపోయిన వెంటనే మన కలర్ పనులు స్టార్ట్ అవ్వడం ఒకటే బ్యాలెన్స్ ఉందన్నమాట. చాలా ఫాస్ట్గా అయితే అవుతున్నాయి. ఇక ఇక్కడ మనకు శివపార్వతులు శ్రీనివాస కళ్యాణం అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు స్వామివారి ఇక్కడ నడుము భాగం వరకు మొత్తం కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ధోతి ఉంది, రావుకేతు ఉంది, ఎల్లుక బాలరాముడు అనమాట. అది కూడా ఈరోజు ఈవినింగ్ లేదా రేపు నైట్ వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకోటి చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఇక్కడ శివపార్వతుల మధ్యలో ఈ స్వామివారు ఎవరని, అక్కడ శ్రీనివాస కళ్యాణం మధ్యలో స్వామివారు ఎవరని తప్పుగా చెప్తున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు అని చాలా మంది అంటున్నారు అనమాట. ఈ రోజు అయితే ప్రతి దగ్గర క్లారిటీగా మాట్లాడుతున్నాం, క్లారిటీగా అయితే వీడియో తీస్తున్నాం. ఈ రోజుతో ఈ వ్లాగ్తో అయితే మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీ గణేష్. అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ రోజు వ్లాగ్ అయితే స్వామివారి పాదాల దగ్గర నుండి అయితే స్టార్ట్ చేస్తున్నా. స్వామివారి తలపైన 7 నాగుపాములకు, అదేవిధంగా కళ్ళ దగ్గర, నుదుటి దగ్గర, తొండం దగ్గర అయితే చాలా వర్క్ చేస్తున్నారు. ఆ వర్క్ అనేది లాస్ట్లో చూపిస్తాను, ఒక ట్విస్ట్లు ఉన్నాయన్నమాట. అందుకే లాస్ట్లో చూపించి జూమ్ చేసి మరీ చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం ఇక్కడ శివపార్వతుల కళ్యాణం దగ్గరికి అయితే వెళ్ళి ఇక్కడ వర్క్ ఏమైంది ఏందనేసి అయితే మొత్తం చూసుకుందాం. అయితే ఇక్కడ తాడ్లేరుతో మట్టి వర్క్ అయితే టోటల్గా కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ ఎండిన వెంటనే మనకు స్వామి వాళ్ళకు కలర్ వేయడం ఒక్కటే బ్యాలెన్స్ ఉంటుంది అనమాట. సో చూసుకుంటే మనకు శివుడు, పార్వతీదేవి, అదేవిధంగా మనకు విష్ణుమూర్తి స్వామివారు అన్నమాట. ఇక్కడ శివపార్వతుల కళ్యాణం దగ్గర మనకు విష్ణుమూర్తి స్వామివారు వచ్చారు. ఇంకా చాలామంది ఏంటంటే శ్రీనివాస కళ్యాణం దగ్గర కూడా మధ్యలో స్వామివారి పేరు తప్పు చెప్తున్నారు అంటున్నారు. ఈ రోజు అయితే మీకు క్లారిటీ ఇచ్చేస్తాను, నేను కనుక్కున్నాను. సో అక్కడికి వెళ్ళి మాట్లాడుకునే టైంలో అయితే మనం మాట్లాడేసుకుందాం. సో చూసుకోండి ఇక్కడ. సో చాలా అయితే మంచిగా చేసారు. ఇంకా చాలామంది కూడా ఇట్లా అంటున్నారు ఏంటంటే మనకు శివుడు అయితే కొంచెం అంత పర్ఫెక్ట్గా రాలేడు బ్రదర్ అనేసి అయితే అంటున్నారు అనమాట. సో ఇంకా కలర్ వేసే టైం వరకు అయితే మనకు పర్ఫెక్ట్గా చాలా అందంగా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తారు. మొత్తం మ్యాజిక్ మొత్తం కలర్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు వేసారు కదా, ఇంత వరకు వేసిందంతా ఎంత ఎత్తో ఎంత వరకు వర్క్ అంటే ఇట్లా కనిపిస్తుందో దానికి మించి అనేది కలర్లో మ్యాజిక్ అనేది చూపించేస్తారనమాట. సో ఇది అనేది శివపార్వతుల కళ్యాణం. ఆయన పైన చూసుకుంటే మనకు మొత్తం డిజైన్ అనేది ఏ విధంగా చేసిరో కూడా కనిపిస్తుంది క్లియర్గా. సో శివపార్వతుల కళ్యాణం దగ్గర అయితే మొత్తం టోటల్గా అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు రాహు కేతు దగ్గర మనకు ఫైనల్ కోటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. ఇక్కడ కేతు దగ్గర అయితే మనకు ధోతి అండ్ అదేవిధంగా స్వామివారి బాడీ పైన పాములకు సంబంధించి అయితే క్లియర్గా అయితే రెడీ అయిపోయింది. అండ్ పైన పాము చూసుకుంటే మనకి ఇట్లా కనిపిస్తుంది చూడండి, మొత్తం పాము పడగ కింద అయితే మొత్తం ఇట్లా రియల్గా పాముకి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే పెట్టారు. అండ్ పాముకు సంబంధించి కళ్ళు అండ్ మూతి మొత్తం అయితే రెడీ చేసి పెట్టారు అనమాట చూడండి. అండ్ ఇక్కడ కేతు స్వామి వారికి సంబంధించి ఫేస్ కట్టు అండ్ వెనకాల చెవు మీద నుంచి ఏరు అన్నీ డిజైన్ అనేది ప్రతి ఒక్కరు చేసిరు అనమాట. షాల్వు అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ధోతికి సంబంధించి డిజైన్. సో చాలా అందంగా అయితే రెడీ చేసారు స్వామివారికి. అండ్ ఇక్కడ షాల్వకు సైడ్లకి లాస్ట్లో కూడా డిజైన్ చేసారు, ఏదైతే మనకు పట్టు వస్త్రాలకు డిజైన్ ఉంటుందో ఆ విధంగా అయితే డిజైన్ చేసిరు అనమాట. అండ్ లాస్ట్ వరకు ఈ విధంగా అయితే మనకు కేతు స్వామి వారు అయితే ఉన్నారనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే రావు స్వామి వారికి అయితే నడుము భాగం వరకు అయితే మనకు పాముది ఉంది కదా, సో అక్కడైతే మనకు పాము బాడీకి సంబంధించి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే రెడీ చేసారు అనమాట. సో ఉన్న ఒడిశా నుంచి వచ్చిన కళాకారులు మనకు మొత్తం 5 మంది 6 మంది అయితే ఇక్కడ రావు కేతు దగ్గరనే వర్క్ చేస్తున్నారు అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోవాలి, చాలా తొందరగా అయిపోవాలి అనే ఉద్దేశంతో అయితే నిన్ననే స్టార్ట్ చేసేసారు. ఇది అయితే మొత్తం బాడీ అయితే అయిపోయింది అనమాట. అంటే ఏదైతే నడుము వరకు ఉందో, తోక నుంచి నడుము భాగం వరకు ఉందో అది అయితే మొత్తం అయిపోయింది. పైన నడుము భాగం నుంచి మనకు చెస్ట్ భాగం అండ్ పైన మనకు చేతుల దగ్గర అయితే చేస్తున్నారు. సో చూసుకుంటే చూడండి ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు అనమాట, ఫైనల్ కోటింగ్ వర్క్ అనమాట. ఇక దీని మీద నుంచి డైరెక్ట్ ఎండిన తర్వాత డైరెక్ట్ కలర్ పని ఒకటే బ్యాలెన్స్ ఉంటుంది. ఇక మనకు మళ్ళీ ఫైనల్ కోటింగ్ అని లాస్ట్ కోటింగ్ అనేది ఏమి ఉండదు అనమాట. చూసుకుంటే మనకు 1 2 3 4 5 6 ఇంకా మట్టి తెచ్చిచ్చే వాళ్ళు 7 మొత్తం 8 9 10 మంది అనుకోండి. ఇంకా మట్టి 4 కలుపుతున్నారు, మొత్తం 10 మంది రావుకేతుకు సంబంధించి ఇక్కడ విగ్రహాలకైతే స్వామివారికి వర్క్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకు ఎలుకకు ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేయలేదు. ఎలుకకు ఇంకా ఫస్ట్ కోటింగ్లోనే ఉన్నాడు ఎలుక మహారాజు అయితే. ఎలుకకు కూడా కొంచెం ఈరోజు రావుకేతు అయిపోతే ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే స్టార్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఖైరతాబాద్ గణేశుని స్వామి వారికి అయితే ఇంకా ఈ పాదాలకు అనేది ఇంకా ఫస్ట్ కోటింగే ఉందన్నమాట.
ఈ ఫస్ట్ కోటింగ్ నుంచి సెకండ్ కోటింగ్ ఉంది, సెకండ్ కోటింగ్ అనమాట. సెకండ్ కోటింగే ఉంది. ఈ సెకండ్ కోటింగ్ మీదకి వెళ్ళి ఇంకా థర్డ్ కోటింగ్ అనేది జరగాలి. సో స్వామివారి పంచ అనేది కొంచెం ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనము ఏదైనా సరే బట్టలు వేసుకునేటప్పుడు కొత్త బట్టలు అనేది ఆలోచిస్తుంటాం కదా, అట్లనే స్వామివారి పంచ కూడా డిజైన్గా కొత్తగా ఉండాలి కాబట్టి లాస్ట్లో చేస్తారు. అది కొంచెం డిజైన్తో కూడుకొని కొంచెం మంచిగా స్మూతింగ్ వర్క్ కానీ అలాంటిది కానీ ప్రతి ఒక్కరికి కొంచెం మంచిగా చేసి తీసి దిద్దుతారు కాబట్టి కొంచెం లాస్ట్లో చేస్తారనమాట. ఇప్పుడు రావుకేతుకు సంబంధించి ఫైనల్ కోటింగ్ అవుతుంది కదా, రావుకేతుకు అయిపోయిన వెంటనే నాకు తెలిసి బాలరామునికి సంబంధించి వర్క్ అయితే చేస్తారు. ఇక్కడ చూడండి శాల్వా దగ్గర అయితే ఫినిషింగ్ వర్క్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు జోగారావు సార్ ఇక్కడైతే అవుతుంది. బాలరాముని దగ్గరికి అయితే వచ్చేస్తారనమాట. బాలరాముని దగ్గరికి వచ్చేసి బాలరాముని వెనకాల చాలా పని ఉంది. ఇంకోటి చాలామంది అడుగుతున్నారు, వెనకాల ఏదైతే ఆర్చ్ ఉందో ఇక్కడ మనకు దశావతారాల విగ్రహాలు రావాలి ఉన్నాయి కదా, అవి ఎలా చేస్తారు ఏందని, అవి కూడా చేతులతోనే చేస్తారు. అవి కూడా కొంచెం టైం పడుతుంది. అంటే టైం అంటే ఏం లేదు, 1 డేనో 2 డేనో అంతే, అంతకు మించి టైం అనేది ఎక్కడ పట్టదన్నమాట. సో వెనకాల అనేది విగ్రహాలు చేస్తారు, దశావతారాలు మొత్తం విగ్రహాలు వస్తాయి. అండ్ రాముని చూసుకోండి ఎట్లా కనిపిస్తుందో. అండ్ ఇక్కడ కింద అయితే మన స్టేజ్ అయితే మొత్తం రెడీ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హనుమంతుడు, ఇక్కడ గరుత్మంతుడు కూడా వస్తాడు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మట్టి ఎప్పటికప్పుడు మట్టి అనేది కలుపుతూనే ఉన్నారు, విస్తూనే ఉన్నారు. ఇది ఏంటంటే థర్డ్ కోటింగ్కి సంబంధించింది. ఇందులో మనకి సన్నటి ఇసుక, అదేవిధంగా బయట నుంచి తీసుకొచ్చిన మట్టి కలిపి మంచిగా చేస్తున్నారు. ఇంకోటి ఇంతకుముందు ఒక భక్తుడు వచ్చేసి మన జోగారావు సార్ని అడగడం కూడా జరిగింది. సో మన మట్టితో చేయడానికి రాదా, బయట నుంచి మట్టి తెప్పించడం ఎందుకనేసి. సో మన మట్టితో కూడా చేయవచ్చు, కాకపోతే మన మట్టితో చిన్న చిన్న విగ్రహాలు 10 ఫీట్లు 12 ఫీట్ల వరకు అయితే ఓకే, కానీ ఇంత పెద్ద విగ్రహాలు అయితే కొంచెం గట్టిగా ఉండాలి, గట్టిగా నిలవవు కాబట్టి ఇక బయట నుంచి తెచ్చిన మట్టితోనైతే గట్టిగా ఉంటాయి అనే ఉద్దేశంతోనైతే చేస్తున్నారు అయితే చెప్తున్నారు. చూసుకుంటే ఇక్కడ కూడా కలుపుతున్నారు చూడండి మట్టి ఏ విధంగా కలుపుతున్నాం. సో ఫైనలీ మనం శ్రీనివాస కళ్యాణం దగ్గరికి వచ్చేసినాం అన్నమాట. చాలామంది శ్రీనివాస కళ్యాణం దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నారు, చాలామంది మధ్యలో ఉన్న స్వామివారు ఎవరు అనేసి అడుగుతున్నారు అనమాట. ముఖ్యంగా మీకు తెలియాల్సింది ఏంటంటే శ్రీనివాస కళ్యాణంలో మనకి ఇక్కడ ఉన్న అమ్మవారు లక్ష్మీదేవి కాదంట, పద్మావతి అమ్మవారు అంట. సో ఇంతకుముందు అయితే మనకు జోగారావు సార్ చెప్పడం అయితే జరిగింది. సో పద్మావతి అమ్మవారు మన విష్ణుమూర్తి స్వామివారు, మధ్యలో ఉన్నవారు ఆకాశరాజు అన్నమాట. సో పద్మావతి అమ్మవారి వాళ్ళ ఫాదర్ ఆకాశరాజు అనేసి అయితే మనకు జోగారావు సార్ ఎవరైతే మనకు ఒడిశా నుంచి వచ్చిన కళాకారు చెప్పిండో ఆయన చెప్పడం అయితే జరిగింది. ముందలైతే మనకు ఆకాశరాజు మధ్యలో ఉన్న స్వామివారు అయితే. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆభరణాలకు సంబంధించి వర్క్ కూడా జరుగుతుంది. సో చూసుకుంటే ఇక్కడ మనకి ఇవే మొత్తం ఏవైతే గోల్డ్ చైన్స్ ఉంటాయో, ఏవైతే మధ్యలో నగలు ఉంటాయో అమ్మవారికి కావచ్చు స్వామివారికి కావచ్చు, వాటికి సంబంధించి ఇట్లా అచ్చులు ఉంటాయి అన్నమాట. ఇందులో మట్టి పెట్టేసి ఈ మట్టిలో నుంచి అచ్చులు తీసి బయటికి పెట్టేసి స్వామివారికి అమ్మవార్లకి అయితే పెడతారనమాట. ఒక్కసారి స్వామివారిని చూడండి, ముందుగా మొత్తం అయితే ఎండిపోయారు అనమాట. స్వామివార్లు అయితే మొత్తం ఇక డైరెక్ట్ మన కలర్ వేసేది ఒకటే ఉంటుంది, కాకపోతే ఇంకా గోల్డ్కి సంబంధించిన వర్క్ అయితే ఉంటుంది అన్నమాట. ఈ విధంగా అయితే స్వామివార్లు అయితే కనిపిస్తున్నారు అన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ ఏవైతే గుట్టలు ఉన్నాయో అండ్ వెనకాల ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉందో అండ్ పైన షాల్లో ఉందో వీటికి కూడా మొత్తం కంప్లీట్గా అయితే వర్క్ అయిపోయింది అనమాట. జస్ట్ మనకు థర్డ్ కోటింగ్ కొట్టేసి కలర్ వేసేది ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మన కళాకారులు మొత్తం ఒక్క దగ్గర నుండి అయితే వర్క్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మట్టి. సో ఇప్పుడైతే ఒక్కసారి మనం బయటికి వెళ్ళేసి లాంగ్ వ్యూ నుంచి ఇప్పుడు మీకు డైరెక్ట్ కళ్ళ దగ్గరికి కళ్ళ దగ్గర పాముల దగ్గర చూపెట్టాలంటే నేను అక్కడ కనిపిస్తుంది కదా చెట్టు, అంత దూరం దాదాపు ఒక 40 మీటర్లు 50 మీటర్ల దూరం ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి నేను అక్కడ నుండి జూమ్ చేసి చూపించాలన్నమాట. అంత దూరం నుంచి చూపిస్తేనే మీకు క్లారిటీగా అయితే కనిపిస్తారన్నమాట. సో ఒక్కసారి చూసేసుకొని వెళ్దాం. మనం వెళ్ళిన తర్వాత జూమ్ చేసి చూపిస్తాను. సో రావుకేతు స్వామి వాళ్ళని కూడా ఒకటే ఫ్రేమ్లో చూద్దాం ఒక్కసారి. సో ఈరోజు ఈవినింగ్ వరకు అయితే అయిపోతుంది అనమాట కంప్లీట్. నాకు తెలిసి మొత్తం కంప్లీట్ అయితే అయిపోతాయి. ఇక ఇప్పుడైతే మనం పాముల దగ్గరికి అంటే స్వామివారి ఖైరతాబాద్ గణేశుని ఫేస్ దగ్గరికి జూమ్ చేసి చూపిస్తాను మీకు, చూడండి. స్వామివారి 7 సర్పాలు అదేవిధంగా స్వామివారి కళ్ళని 7 తలల్ని చూడాలంటే మనం ఇంత దూరం రావాలన్నమాట. ఇక అక్కడ చూసుకుందాం మనం జూమ్ చేసి స్వామివారి వరకు ఎంతవరకు వచ్చింది ఏందనేసి అయితే. సో పైన 7 సర్పాలకైతే మొత్తం కంప్లీట్ అయిపోయిందన్నమాట. జస్ట్ ఎండిపోయిన తర్వాత కలర్ వేసేది ఒకటే బ్యాలెన్స్ ఉంది. పైన చూసుకునే మీ కళ్ళు మూతులు కనిపిస్తున్నాయి సర్పాలు చూడండి క్లియర్గా. కొంచెం కెమెరాలు ఇట్లా కొంచెం బ్లర్ అవుతుండొచ్చు, కాకపోతే రియల్గా వస్తే మాత్రం క్లియర్ అయితే కనిపిస్తున్నాయి. కట్టెల మధ్యలోకి వెళ్ళి ఉంది అందుకనేసి అయితే. ఆయన కింద చూసుకుంటే మనకు గణేష్ ఉంది, అదేవిధంగా త్రిమూర్తులు అండ్ అమ్మవాళ్ళకి సంబంధించి కళ్ళు చెవులు ఫేస్ అయితే టోటల్గా రెడీ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ త్రిమూర్తులకు సంబంధించి శంకరునికి అయితే హెయిర్ అనేది ఉండాలి, పైన కొప్పు కూడా ఉండాలి కాబట్టి బయటకు వస్తుంది హెయిర్. సో శంకరుడికి ఆల్మోస్ట్ అయితే కిరీటం ఉండదు, కొప్పుతోనే ఉన్న విధంగానే పెడతారు. సో కొప్పు కూడా కనిపిస్తుంది మనకు స్వామివారికి. దానికి సంబంధించి హెయిర్ కూడా ఫినిషింగ్ వరకు అయితే ఇంతవరకు అయితే చేసిరు. ఇంతకుముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వరకు అయితే చేసిరు. ఇప్పుడు కూడా మనకి ఇక్కడ మధ్యలో విష్ణుమూర్తి స్వామివారికి అయితే
హెయిర్కి సంబంధించి వర్క్ అయితే చేస్తారు, కిరీటం లోపల నుంచి బయటికి హెయిర్ వస్తుంది దానికి సంబంధించి. అండ్ అమ్మవార్లు అయితే ఎప్పుడో రెడీ అయిపోయారు, అమ్మవార్లు అయితే చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయారు అనమాట. ఇక్కడ కింద చూసుకుంటే గణేశుని తొండము దంతాలు అయితే కనిపిస్తున్నాయి కదా, సో ఇదనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే కుడి భుజం దగ్గర షాల్వా వచ్చే విధంగా అయితే ఉంటుంది కదా, అక్కడ మనకు ఫినిషింగ్ వర్క్ అనేది జరుగుతుంది. అది కూడా మనకు చేయితోనే అవుతుంది. కింది నుంచి ఏదైతే మట్టి తాడు కట్టి పైకి లాక్కుంటున్నారో అక్కడ నుండి చేయితోని స్మూతింగ్ వర్క్ జరుగుతుంది అనమాట. అండ్ స్వామివారి ఆశీర్వదించే చెయ్యి, అదేవిధంగా ఇక్కడ 6 చేయిలు, ఆయుధాలు ప్రతి ఒక్కటి రెడీ అయిపోయినాయి అనమాట. స్వామివారి చేయి కూడా చూసుకుంటే గీతలు అవన్నీ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు లడ్డు చేయి దగ్గర వెనకాల ఆయుధాలు ఉన్నాయి కదా అక్కడ. అండ్ అదేవిధంగా పైన స్వామివారి భుజం పైన ఏదైతే షాల్వా ఉంటుందో ఆ షాల్వాకి సంబంధించి ఫినిషింగ్ వర్క్ అనేది జరుగుతుంది. మీకు ఆ షాల్వా అనేది బ్యాక్ సైడ్ మొన్నటి వరకు ఫస్ట్ కోటింగ్ వేయలే అదే సెకండ్ కోటింగ్ వేయలే అని మాట్లాడుకున్నాం కదా, అదే షాల్వా అన్నమాట. ఆ షాల్వా అనేది భుజాల మీదకి వెళ్ళి 2 భుజాల మీదకి వెళ్ళి వచ్చి కింది వరకు అయితే స్వామివారికి వస్తుంది అనమాట. దానికి సంబంధించి వర్క్ అనేది జరుగుతుంది. అండ్ ఇంకొంచెం కిందికి చూసుకుంటే బొజ్జ అయితే రెడీ అయిపోయింది. స్వామివారి ఏదైతే నడుము గొలుసు ఏదైతే వడ్డాల ముందో అది కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ఇంతసేపు మనం ముందరనే మాట్లాడుకున్నాం. సో ఇదన్నమాట నడుము భాగం నుంచి పై భాగం వరకు అయితే స్వామివారి మెయిన్ అప్డేట్ అనమాట. అండ్ ఇంకొక 2-3 రోజులలో స్వామివారి సంబంధించి కళాకారులు కూడా వస్తున్నారు. కలర్కి సంబంధించి వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఇది ఖైరతాబాద్ మహా గణేష్ ఉంది మెయిన్ అప్డేట్ అనమాట. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీ గణేష. ఇంకోటి వెళ్ళే ముందు ఇంకో మాట ఏంటంటే, ఇక్కడ నుదుటి పైన పర్రె వాసింది, అది కొంచెం చూడండి బ్రదర్, చెప్పండి బ్రదర్ అని అంటుంటారు అనమాట. సో అదేంటంటే మట్టితో చేసింది కాబట్టి ఎండిపోయిన తర్వాత ఆ విధంగానే ఉంటుంది. ఓ ఫైనల్ కోటింగ్ అంటే కొంచెం అక్కడక్కడ టచ్అప్ చేస్తారు. ఆ టచ్అప్ ప్లేస్లో ఆ పర్రె అనేది మొత్తం మాయమైపోతుంది. అండ్ అదేవిధంగా కలర్ చేసే టైంలో అదంతా ఏం కనిపించదు. సో మట్టి కాబట్టి సహజమే, అది ఈకో ఫ్రెండ్లీ కాబట్టి అలాంటివన్నీ సహజమే. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష.